భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మనకి ఆషాఢ మాసం రేపు 24వ తారీఖుతో పూర్తవబోతోంది. అయితే 25 జూలై నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి ఒక ప్రశ్న ఏంటంటే, శ్రావణ మాసంలో స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఏమిటి? అలాగే వివాహిత స్త్రీలకు శ్రావణ మాసంలో ఆచారాలు ఏమిటి అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు మనకి తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే గనక చైత్రమాసంతో మొదలయ్యి శ్రావణ మాసం అనేది 5వ నెలగా వస్తుంది. 12 నెలల్లో 5వ నెల అనమాట. అంటే అది కోయిన్సిడెన్సో లేకపోతే ఏదో తెలియదు కానీ 5వ తనానికి సంబంధించిన స్త్రీలకి 5వ తనానికి సంబంధించిన ఎన్నో నోములు వ్రతాలు కూడా మనకి శ్రావణ మాసంలోనే ఇవ్వబడ్డాయి. అంటే భర్త ఆరోగ్యము ఆయుష్ కోసం అయితేనేమి, పిల్లల ఆరోగ్యం కోసం అయితేనేంటి, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే కనుక వాళ్ళ ఆరోగ్యము ఇట్లాంటివి చూసుకునేందుకు. అందుకని ముఖ్యంగా ఇది మనకి ఉపవాసాలు, దీక్షలు, నోములు, వ్రతాలు, తర్వాత శుచి శుభ్రం పాటించి చేసే సాధనలు, ఇలాంటివన్నీ కూడా శ్రవణ మాసంలో చెప్పబడ్డాయి. అయితే ఇప్పుడు మహిళలకి ఈ నియమాలు ఎందుకు అనేటైతే గనక మనకి లాజిక్ ఏం చెప్తుంది? మామూలుగా చూసుకున్నా కూడా ఎప్పుడు భగవంతుడికి చేసే పూజ ఏదైనా కూడా భోజనం చేయకముందే చేస్తాం కదండి. భోజనాలు టిఫిన్లు అన్నీ చేశాక మనం చేయం కదా. కాబట్టి శ్రావణ మాసంలో కూడా మనకి ఏమేమి రోజులు పవిత్రమైన రోజులు, ముఖ్యమైన రోజులు అనుకుంటే శ్రావణ పాడ్యం నుంచి మొదలు పెట్టుకుని అమావాస్య వరకు తీసుకుంటే ఎన్నో పండుగలు ఉన్నాయి మనకి ఇందులో. అందులో ముఖ్యంగా మనం చెప్పుకునేది శుక్రవారంతోనే మొదలవుతోంది కాబట్టి శ్రావణ శుక్రవారాలు, అంటే శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వచ్చినప్పుడు వచ్చే నెల శ్రావణ మాసం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనకి ముందుగా వచ్చేది శుక్రవారం. అంటే అసలు మొదలవ్వడమే ఈ సంవత్సరం శుక్రవారంతో మొదలవుతోంది. అయితే దీనికేం చెప్పారు? శుక్రవారం రోజు వివాహితలు, అంటే ఎవరైతే పెళ్ళైన ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు పెళ్ళైన సంవత్సరం నుంచి మొదలుపెట్టి జీవిత పర్యంతము వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అంటే ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు అని అంటే ఆ కథ అదంతా వేరే ఉంది. అది మనం డీటెయిల్డ్గా మళ్ళీ వరలక్ష్మి వ్రత విధానం గురించి చెప్పినప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకునేటప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు వాళ్ళు ఉదయాన్నే లేచి తర్వాత అమ్మవారికి పూజ చేసుకుని ఇవన్నీ చేస్తారు. అయితే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము 4 కానీ 5 కానీ శుక్రవారాలు వస్తాయి కదా. ఎప్పుడు చేసుకోవాలి అనే ప్రశ్న వస్తే కనుక పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం చేసుకోవడం శ్రేష్టం అని చెప్పబడింది. కాబట్టి పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం, ఈసారి మనకి 3 శుక్రవారాలు వస్తాయి కాబట్టి పౌర్ణమి ముందర పండితులు చెప్పిందైతే 8వ తారీఖు చేసుకోవడం విశేషం అని. ఆ రోజు చేసుకుంటారు. కుదరని వాళ్ళు ఆ 5 వారాల్లో ఏ వారం చేసుకున్నా కూడా పర్వాలేదు. అంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో. వరలక్ష్మి వ్రతం రోజే చేసుకోవడం కుదరని వాళ్ళు ఏ శుక్రవారం చేసుకున్నా పర్వాలేదు. ఇది కుదరని వాళ్ళు వినాయక చవితికి చేసుకునే పద్ధతి కూడా ఉన్నది. వరలక్ష్మి వ్రతం తర్వాత మనకు వచ్చేది శనివారం. శనివారం శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు చాలా చాలా పవిత్రమైనవి, తర్వాత శక్తివంతమైనవి, సాధనకి మనకు ఉపయోగించేవి అని చెప్తారు. మామూలుగానే శనివారాలంటే వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి మనం విశేషంగా పూజ చేసుకుంటాం. శ్రవణ నక్షత్రం మనకి వెంకటేశ్వర స్వామి నక్షత్రం కూడా కాబట్టి మనం విష్ణుమూర్తిని ఆరాధించుకుని చేసుకునే పూజలకి శనివారాలు శ్రావణ మాసంలో చాలా విశిష్టమైన రోజులు. ఆ రోజు ఉపవాసం ఉండి వెంకటేశ్వర దీపారాధన, తర్వాత గుళ్ళో వెళ్ళి పూజలు చేసుకోవడం కానీ, ఇంటి దగ్గర పూజలు చేసుకోవడం కానీ చేసి దీంతో పెట్టే నైవేద్యాలు, షోడశోపచార పూజలు, వ్రత నియమాలు, ఇలాంటివన్నీ కూడా ఏకభుక్తం. శనివారం మామూలుగానే అసలు ఒక పూటే భోజనం చేయాలి. పూజ ఏమైనా ఉన్నట్టయితే కనుక పొద్దున్నుంచి ఉపవాసం ఉండి పూజ నియమం అంతా అయ్యాక అప్పుడు భోజనం చేసేటట్టు. ఇది శనివారం నియమము. ఆ తర్వాత శని ఏళ్ళనాటి శని కానీ అర్ధాష్టమి శని కానీ ఇలా ఉన్నవాళ్ళైతే కనుక ఆ రోజు శనికి తైలాభిషేకాలు చేయించుకోవడము, తర్వాత ఆంజనేయ స్వామికి ఆకు పూజ, సుందరకాండ పారాయణ, ఇట్లాంటివన్నీ హనుమాన్ చాలీసా పారాయణ, ఇలాంటివి చేసుకుంటే విశేషమైన ఫలితాలు వస్తాయి అని నమ్ముతారు. పిల్లలు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. భూత ప్రేత పిశాచ బాధలేమి కూడా మనని బాధించవు పిల్లల్ని అని చెప్పేసి గట్టిగా బలంగా నమ్ముతారు. కాబట్టి ఇంట్లో ఉన్న స్త్రీలు పిల్లల కోసమని, తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న అందరు మెంబర్స్ కోసం కూడా ఈ వ్రతాలు నోములన్నీ చేస్తూ ఉంటారు. శనివారం తర్వాత వచ్చేది సోమవారం. మనకి ఈ సంవత్సరం మొదలు పెట్టుకుంటే సోమవారం అనగానే మనకు గుర్తొచ్చేది శివుడు. అయితే శివుడికి మనము ప్రతి సోమవారం కూడా శివుడికి విశేషంగా పూజ చేసుకుంటాము. అభిషేకాలు, తర్వాత ఆలయ దర్శనము,
అభిషేకం చేశాక ఉపవాసం ఉండడము, పంచామృతాలతో తర్వాత కొబ్బరి నీళ్ళతో అన్నిటితో కూడా అభిషేకం చేసి రుద్రం నమకం చమకం ఇట్లాంటివన్నీ కూడా పారాయణ చేసుకుని విశేషంగా అభిషేకం చేసుకుంటారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు కూడా చాలా చాలా పవిత్రమైనవండి. సో ఆ రోజు చేసే పూజలు కూడా మనకి పూజలు ఏదైతే శ్రావణ సోమవారం అది కూడా మనకి శ్రావణ మాసంలో వచ్చే సోమవారం మామూలు సోమవారమే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం కూడా ఇంకా విశేషంగా చెప్తారు. కాబట్టి సోమవారాలు కూడా 4 సోమవారాలు విధి విధానాలు పాటిస్తూ పూజ పునస్కారం చేసుకుని తరించవచ్చు అని చెప్పేసి ఒక మార్గం చూపించారు. తర్వాత వచ్చేది సోమవారం తర్వాత మంగళవారం అనే వరకు మనకి మంగళ గౌరీ వ్రతాలు. అంటే కొత్తగా వివాహమైన స్త్రీలు భర్త ఆయుర్దాయం కోసము తన సౌభాగ్యం నిలబడాలి ఎలవెళలా అనే ఉద్దేశంతో మంగళగౌరికి అంటే పెళ్లిలో మంగళగౌరి వ్రతం చేయడం అనేది మొదలవుతుంది. గౌరీ పూజ చేసుకునే అమ్మాయి పెళ్లి మంటపంలోకి ఎదురు వస్తుందన్నమాట. వచ్చి అక్కడ ఆసీనురాలు అవుతుంది. అలాంటిది ఆ రోజు మొదలుపెట్టిన మంగళగౌరి వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 వారాలు కానీ 5 వారాలు కానీ మంగళవారాలు కూడా చక్కగా విధి విధానాలతో వ్రతము పూజ అవన్నీ చేసుకుని కలశం పెట్టుకుని పూజ చేసుకుని కాటిక అదంతాతో పట్టి అమ్మవారికి కథ చదువుకుని అక్షింతలు వేసుకుని 5 ముత్తైదులకి 5వ తనం కోసం చేసే ఈ శ్రావణ మంగళవారాలు 5 ముత్తైదులు కనీసం వాళ్ళు వాయినం ఇచ్చుకుంటూ ఇట్లాంటి విధి విధానాలతో మంగళవారాలు చేసుకుంటారు. తర్వాత వచ్చేది మనకి గరుడ పంచమి. ఈ శ్రావణ మాసంలో వచ్చే గరుడ పంచమి చాలా విశేషం అండి. ఆ రోజు కూడా గరుత్మంతుడిని మనం పూజ చేసుకోవడము, తర్వాత ఆయన అనుగ్రహం కోసం మనం ప్రార్థించడము, పిల్లలకి అందరూ కూడా ఆరోగ్యంగా చాలా ధైర్యవంతులుగా పెద్దవాళ్ళ ఎడ కృతజ్ఞత కలిగి ఉండేటట్టుగా చూడమని ప్రార్థిస్తూ గరుడ పంచమి జరుపుకుంటాం. ఆ తర్వాత గరుడ పంచమి అయిపోయింది. షష్ఠి మామూలుగానే కుమారస్వామికి మనం చేసుకునే విధి విధానాల్లో షష్ఠి రోజు చేసుకుంటాం. తర్వాత వచ్చేది మనకి పౌర్ణమి, ఏకాదశి. సరే, ప్రతి నెల ఏకాదశి చేసుకుంటాము. అట్లాగే ఆ నెల కూడా ఏకాదశి వ్రత నియమాలన్నీ పాటిస్తాము. ద్వాదశి పారణ చేసి ఆ తర్వాత మనకి పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి రోజు మనము రాఖీ పౌర్ణమిగా రక్షాబంధనంగా ఆ రోజు మనము అన్నతమ్ముల వెల్ఫేర్ కోరుకుంటూ వాళ్ళ మేలు కోరి వాళ్ళు ఎప్పుడూ కూడా చక్కగా అభివృద్ధి పదంలోకి రావాలని, పుట్టిళ్ళు ఎప్పుడూ కూడా సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటూ ఆ రోజు మనం శ్రావణ పౌర్ణిమ రక్షాబంధనంగా సెలబ్రేట్ చేస్తాం. పౌర్ణమి వ్రతాలు ఉన్న వాళ్ళు ఆ రోజు ప్రతి నెల చేసుకున్నట్టుగానే పౌర్ణమికి లలితా పారాయణలు కానీ వాళ్ళు ఏమైతే పెట్టుకున్నారో శ్రీ విద్య ఉపాసకులు మంత్రోపదేశం ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు చేసుకునే పౌర్ణమి వ్రతాలు ఏ ఉన్నాయో అవన్నీ చేసుకుంటారు. తర్వాత పౌర్ణమి తర్వాత మనకు వచ్చేది మళ్ళీ కృష్ణాష్టమి. బహుళ అష్టమి రోజు శ్రావణ బహుళ అష్టమి రోజు మనం కృష్ణాష్టమి జరుపుకుంటాము. ఆ రోజు చేసే విధి విధానాలు అవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేసుకుంటూ మొత్తంగా చెప్పుకోవాలంటే అమావాస్య వరకు ఈ శ్రావణ మాసంలో ఉండే ఇంకా గృహప్రవేశాలు కానీ వివాహాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా మంచి శుభముహూర్తాలన్నీ ఈ శ్రావణ మాసంలో వస్తాయి. కాబట్టి కొత్త పనులు ఏం మొదలు పెట్టాలన్నా, కొత్త బట్టలు కట్టుకోవాలన్నా కూడా అంటే అంటారు శ్రావణ మాసంలో నూతన వస్త్రాలు ధరించడం చాలా శుభప్రదం అని. అందుకని చెప్పేసి ఆ కొత్త బట్టలు కట్టుకోవడం కూడా ఎలాగో మనకి వరలక్ష్మి వ్రతం ఇలాంటి వాటి కొత్త బంగారం కొనుక్కునే అలవాటు కొంతమందికి ఉంటుంది, కొత్త వస్త్రాలు ధరించే అలవాటు ఉంటుంది. కాబట్టి కొత్త బట్టలు కట్టుకోవడానికి కూడా శ్రావణ మాసం చాలా విశేషమైనది అని చెప్తారు. ఇలాగా మనకి విన్నంత కన్నంత పెద్దవాళ్ళు చెప్పినంత మన శాస్త్రాల్లో ఇచ్చినంత మనము చేయగలిగిన పనులు అంటే ఏది చెప్పినా ఏం చెప్తారంటేనండి, భక్తి ముఖ్యం, మనకి రాశి కంటే వాసి ముఖ్యం అన్నట్టుగా ఇంటెంట్ ఏంటి, భక్తిపూర్వకంగా భగవంతుడికి మనం ఏం సమర్పిస్తున్నాం చిత్తశుద్ధితో అనేది ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. తర్వాత మాంసాహారం అవి తినేవాళ్ళు కూడా శ్రవణ మాసం అంతా చాలా దీక్షగా మాంసాహారాన్ని విసర్జించి బ్రహ్మచర్యం పాటిస్తూ పూజలు అవి ఉన్న రోజు భగవంతుడి మీదే మనసు నిలుపుకుంటూ ఈ శ్రావణ మాసాన్ని వాళ్ళు పవిత్రంగా జరుపుకుంటారు. నమస్తే.